హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఆన్లైన్ అకాడమీ. అయితే మనకి 9th క్లాస్లో జీవావరణం అనే లెసన్లో భాగంగా సహజ వృక్షజాలం అని ఇవ్వడం జరిగింది. ఇందులో అడవుల గురించి ఇవ్వడం జరిగింది. మనకు ముఖ్యంగా 2 రకాలైన అడవుల గురించి ఇచ్చారు. అయితే దాంట్లో మనం ఈజీగా 4 గుర్తుపెట్టుకుంటే మనకు 6 వచ్చేస్తాయి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఉష్ణమండల అడవులు, సమశీతోష్ణ మండల అడవులు, మధ్యధర వృక్షజాలం, శృంగాకారపు అడవులని ఇవ్వడం జరిగింది. సో మనం ఈ ఉష్ణమండల అడవులలో 2 రకాలుగా విభజించవచ్చు. అదొకటి ఉష్ణమండల సతత హరిత అడవులు, రెండవది ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అని 2 రకాలుగా విభజించుకొని చదువుకుంటే సరిపోతుంది. మరి ఈరోజు మనం ఉష్ణమండల సతత హరిత అడవుల గురించి చూద్దాం. వీటిని ఉష్ణమండల వర్షారణ్యాలు అని అంటారు. వర్షారణ్యాలు అని అంటారు ఎందుకంటే ఇక్కడ రోజు వర్షం కురుస్తుంది కాబట్టి వీటిని ఉష్ణమండల వర్షారణ్యాలు అంటారు. ఎక్కడ ఈ ప్రాంతం వర్షం కురుస్తుందంటే భూమధ్య రేఖ ప్రాంతం ఉష్ణమండలాల్లో ఈ అడవులు ఉంటాయి. ఓకే, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణమండలాల్లో ఈ అడవులు ఉంటాయి. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణమండల సతత హరిత అడవులు ఉండడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి? చాలా వేడిగా ఉంటాయి. సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తాయి. ఇది ఒక లాజిక్ పాయింట్, బాగా చూడండి. చాలా వేడిగా ఉంటాయి, సంవత్సరం పొడవునా వర్షాలు బాగా కురుస్తాయి, అంటే రోజు కురుస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ తర్వాత ముఖ్యంగా వీటిని సతత హరిత అడవులు అంటారు. అంటే ఎల్లప్పుడూ ఆకుపచ్చగా ఉంటాయి, అంటే ఆకులని రాల్చని అడవులని సతత హరిత అడవులు అని అంటారు. ఓకే, తర్వాత ఇక్కడ అంటే చెట్ల యొక్క దట్టమైన కొమ్మల కారణంగా పగటిపూట వచ్చేసి సూర్యరశ్మి లోపలికి పడదు. ఓకే, దట్టమైన అడవులు ఉండడం వల్ల, ఆకులు ఎక్కువగా ఉండడం వల్ల సూర్యరశ్మి లోపలికి పడదు. ఓకే, ఇక్కడ ముఖ్యమైన చెట్లు ఏంటంటే రోజ్వుడ్, ఎబోని, మహాగని అనే గట్టి కలపనిచ్చే చెట్లు. బాగా గుర్తుపెట్టుకోండి, గట్టి కలపనిచ్చే చెట్లు అని అడుగుతాడు. ఎక్కడ ఉంటాయంటే ఇవి భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటాయి. ఈ గట్టి కలపనిచ్చే చెట్లు ఉన్న అడవులు ఏంటంటే ఉష్ణమండల సతత హరిత అడవులు అని అంటారు. వీటిని కఠినదారు వృక్షాలు అని అంటారు. ఈ విధంగా మనకి లైన్ టు లైన్ బిట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా చదువుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ డీకే ఆన్లైన్ అకాడమీ.